14 నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు స్టిల్ కేసీఆర్ బయటకు వచ్చి ఎట్లాంటి స్టేట్మెంట్ లేదు, కనీసం మాట్లాడట్లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు ఫామ్ హౌస్లో? ఫామ్ హౌస్లో 100% కూడా కాంగ్రెస్ ఏదైతే అమలు కావటానికి ఆచరణ యోగ్యంగా అనేటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో, ప్రజల బాధలు తట్టుకోలేని పరిస్థితికి చేరిపోయినాయి కాబట్టి అనివార్యంగా కేసీఆర్ గారు రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఈ కాంగ్రెస్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తారు. 1 ఇయర్ పాలన కూడా కంప్లీట్ అవ్వలేదు, కొంత టైం ఇవ్వాలి కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు రాకపోతేనేమో రాలేదని ఏడుపు. కేసీఆర్ గారు వస్తుండేసరికినే వాళ్ళ గుండెలలో భయం అయిపోయి లోక్సభ ఎన్నికల్లో గుండుసున్న రావడానికి కారణం ఇప్పుడు కొత్తగా వస్తే జరిగే పరిణామాలు చేంజెస్. ఇప్పుడు తలక మార్చిన చాలా మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప రాయలసీమ డామినేషన్ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకత్వాన్ని తీసి నేలగొట్టి ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇంకో 16 మంది జాయిన్ అయిపోతే విలీనం అయిపోతుంది బీఆర్ఎస్. పాత 10 మంది వెనక్కి రావాలని చూస్తున్నారు, ఇంకొక కొత్త 10 మంది కూడా సార్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారని మేమంటున్నాం. కానీ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్, కులగణాన్ని పట్టించుకోలేదు, వర్గీకరణను సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేసినామని చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు వర్గీకరణ మీద 100% మందకృష్ణ మాదిగ ప్రయత్నం కూడా 30 ఏళ్ళు పట్టింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ లోపల తెలంగాణనే వచ్చిందని చెప్పి 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకుపోయాడు. కానీ కేసీఆర్ తర్వాత కవితదేనా సెకండ్ ప్లేస్? 100% ముఖ్యమంత్రిగా కాటానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కవితకు కూడా ఉన్నాయి. రామన్నకు ఉంటాయి, కవితకు ఉంటే ఎవరికి ఉంటుంది. కానీ నిర్ణయించాల్సింది. నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు దాటిపోయింది. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో మొత్తం పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ చెప్పు చేతల్లో నడుస్తున్నారు. అసలు మొత్తం రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వర్షన్. మరి కొద్ది రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంట్రీ ఉండబోతుంది. ఆయన ఎంట్రీతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా తారుమారైపోతాయని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ నమ్ముతుంది. డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, మాట్లాడదాం. నాతో పాటు డాక్టర్ కందుల మధు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. నమస్తే మదన్. నమస్తే. 14 నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు స్టిల్ కేసీఆర్ బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, ఎట్లాంటి స్టేట్మెంట్ లేదు, కనీసం మాట్లాడట్లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నాడు. ఏం జరుగుతుంది అసలు ఫామ్ హౌస్లో? ఫామ్ హౌస్లో 100% కూడా కాంగ్రెస్ ఏదైతే అమలు కావటానికి ఆచరణ యోగ్యంగా అనేటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో వాటిని ఏ విధంగా అమలు పరుస్తారా, ప్రజలకు ఎట్లా లబ్ధి చేస్తారా, వాళ్ళు ఏ ఎన్నికల హామీ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు అనే దాని మీద క్లియర్గా 14 నెలల నుంచి అబ్జర్వేషన్లో ఉన్నారు. ఏ రంగంలో ఏ రకంగా కూడా ఏ రూపంలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు 1% కూడా రీచ్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమాభిమానం కలిగిన నాయకుడు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రజల బాధలు తట్టుకోలేని పరిస్థితికి చేరిపోయినాయి కాబట్టి అనివార్యంగా కేసీఆర్ గారు రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తారు, ప్రజల పక్షాన్ని నిలబడతారు. ఈ కాంగ్రెస్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. దాదాపు అంటే 1 ఇయర్ పాలన కూడా కంప్లీట్ అవ్వలేదు, కొంత టైం ఇవ్వాలి కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు పాలించారు మీరు, మాకు 1 ఇయర్ టైం ఇచ్చి మీరు అప్పుడే ఏం చేయలేదని చెప్పి మా మీద పడ్డ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. టైం ఇవ్వాలి కదా అంటున్నారు. ఇప్పుడు అదే నాయకులు కూడా బయటికి రాకపోతేనే కేసీఆర్ గారు వస్తారా అని పొద్దుగూకులు కేసీఆర్ గారు నామస్మరణ కూడా చేస్తుండే ముఖ్యమంత్రి గారు. పరిపాలన చేసి నువ్వు ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినావో అవి చేసి ప్రజలకి మంచి చేసే పని మీద ఉండమంటే కేసీఆర్ నువ్వు ఎందుకు రావని చెప్పి కేసీఆర్ గారు రాకపోతేనేమో రాలేదని ఏడుపు. కేసీఆర్ గారు వస్తుండేసరికినే వాళ్ళ గుండెలలో భయం అయిపోయి అప్పుడే ఎందుకు వస్తారు మీరు, 14 నెలలు కాలేదని కూడా వాళ్ళే మాట్లాడతారు. ఇట్లా వాళ్ళు కేసీఆర్ గారి నామస్మరణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే పరిస్థితి లేదు. కానీ 10 ఏళ్ళు మేము చేసినటువంటి దాంట్లో కొద్దిపాటి తేడాతో ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇలా కేవలం 14 నెలల 20 ఏళ్ల కంటే ఎక్కువ అప్రతిష్ట పాలైపోయింది. గత 60 ఏళ్ల కాంగ్రెస్ ఏదైతే అప్రతిష్ట మూట కట్టుకుందో ఈ 1 ఇయర్నే అంత పెద్ద అప్రతిష్ట మూట కట్టుకుంది. కాబట్టి అనివార్యంగా ప్రజలు బాధలు యూట్యూబ్లలో కావచ్చు, మీడియాలో కావచ్చు చూసే పరిస్థితి లేదు. రైతులు రోడ్డు మీద పడి పరిస్థితి వచ్చింది. కనీసం 3 పూట్ల అన్నం తినే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. తలసరి ఆదాయం విషయంలో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణ ఇలా 13వ స్థానానికి పోయింది. ఆదాయం దాదాపు ఒక రిజిస్ట్రేషన్ స్టాంప్స్ దాంట్లోనే 1100 కోట్లు వస్తుంది. గతంలో కేసీఆర్ గారి పీరియడ్లో 3000 కోట్లు వచ్చింది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిపోయింది.
దీన్ని బీజేపీ క్యాచ్ చేసుకుని కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారు లాభాల్లో ఉన్న దాన్ని అప్పుల తర చేసినటువంటి మాటలు మాట్లాడుతారు. బీజేపీ రాజకీయ పొలిటికల్ క్లెయిమ్ చూసుకోవాలని చూస్తుంది, కానీ 100% భారతదేశంలో అత్యధిక తలసారి ఆదాయం సృష్టించినటువంటి కేసీఆర్ గారిని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ బీజేపీలు ఏదో ఒక రూపంగా మట్టి జల్లాలని చూస్తారు, కానీ ప్రజలు నమ్మే ఇప్పుడు పరిస్థితి. కొత్తగా కేసీఆర్ బయటకు వచ్చి చేసేది ఏముంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది, ఒక సీటు కూడా గెలవలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఇంత అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివిండు అని చెప్పి మీ పార్టీ క్యాడర్ చెప్తుంది. ఏం జరిగింది లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా రావడానికి కారణం? ఇప్పుడు కొత్తగా వస్తే జరిగే పరిణామాలు ఏంది, చేంజెస్ ఏంది? ఇప్పుడు తలక మార్చిన వాళ్ళు చాలా మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొమ్ములు తిరిగినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని కూర్చోబెట్టి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఆయన సమాంతరంగా రాజకీయాన్ని, ఉద్యమాన్ని రెండు సమాంతరంగా చేస్తున్నప్పుడు కూడా చాలామంది నవ్విర్రు. 1000 కోట్లు ఉన్నటువంటి ల్యాంకో లగడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప, రాయలసీమ డామినేషన్ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకత్వాన్ని తీసి నేలగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణని ఒక రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడిగా నడిపించినటువంటి నాయకుడు. ఆయన్ని పట్టుకొని ఆయన ఏం చేస్తారంటే ఎందుకు భయపడుతున్నారు? ఇలా ప్రధానమంత్రి వీడికి వస్తున్నట్టే అది పెద్ద న్యూస్ కాదు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నట్టే న్యూస్ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు తెలంగాణకు వస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటుతుండంటేనే వాళ్ళ గుండెలలో వణుకు స్టార్ట్. 14 నెలలు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడానికి కారణాలు ఏంటి? వస్తేనే ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంది, ప్రభుత్వం ఇస్తున్న పైసలతో ఆయన జీతం తీసుకుంటున్నాడు, సెక్యూరిటీ కల్పిస్తున్నది, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంటుంది కదా అని. అంత సమర్థవంతమైన నాయకుడు ముందే మాట్లాడితే కాంగ్రెస్ తట్టుకునే పరిస్థితి కూడా లేదు. మేము మొన్ననే డెలివరీ అయినా, పాప పుట్టింది, కనీసం సంవత్సరం కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అంత పెద్ద సీనియర్ నాయకుడు, అంత మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నడిపిన ఆయన అప్పుడే మా పిచ్చుక పిల్ల అంత పార్టీ పరిపాలన మీద మాట్లాడతారని చెప్పి కూడా ఈ నాయకులే అన్నారు. ఆయన మాట్లాడితేనేమో ఒక రకంగా తీసుకుపోతారు, మాట్లాడకపోతేనేమో ఫామ్ హౌస్లో ఉండి ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతం తీసుకొని ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడలేదు అంటాడు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాడు. రేవంత్ రెడ్డి అనేవాడికి కుక్కకి బొక్కకు దొరికినట్టు ఒక నాయకత్వం లభించింది. దాన్ని ఎట్లా పరిపాలిస్తాడా? నిజంగా చిన్న వయసులో ఎవరికో కోటిలో ఒకళ్ళకి దొరికే అవకాశం దక్కింది కాబట్టి నిదానంగా ఆయన గమనించిండు, వీళ్ళ పరిపాలన విధానాన్ని చూసిండు, నిజంగా వీళ్ళు ఏం చేయగలుగుతారా అని చూసిండు. ఏ కోశాన కూడా ప్రజలు కనీసం వాళ్ళు పార్లమెంట్లో మాకు గుండు సున్నా వచ్చినాయని మీరు అంటారు, ప్రజలు మాకు గుండు సున్నా ఇచ్చినప్పుడు కూడా సమాంతరంగా జాతీయ పార్టీ, నేషనలైజ్ పార్టీ ఎలక్షన్గా చూసారు కాబట్టి బీజేపీకి కూడా 8 స్థానాలు వచ్చినాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే నువ్వు కూడా 8 స్థానాలు కోల్పోయినావు కదా, అది నీ అధికారం చేతిలో పెట్టి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేయడానికి భయపడుతున్నాడు, వాస్తవమా కదా? భయపడాల్సిన అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? అవసరం లేదనుకున్నారు కేసీఆర్ గారు దానికి. ఇప్పుడు జరిగబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటారు కదా, అవును, అభ్యర్థి ఎక్కడ? ఒక ఎన్నికకి ఆగినంత మాత్రాన అది ప్రధాన ప్రతిపక్ష పోటీ కాకుండా పోదు, అల్ల గెలిచినంత మాత్రాన దానికి మొత్తం అధికారం చేతులకు వచ్చినట్టు కూడా కాదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఒక సిస్టమ్ ప్రకారం జరిగేటటువంటి ఎన్నిక. సార్ ఏమనుకుంటుంటే రేపు భవిష్యత్తులో జరగబోయే గ్రామ పంచాయతీ సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తుగల్లేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఒక పక్కన బీజేపీ, ఒక పక్కన కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎత్తుగల్లలో పడకుండా ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా దాన్ని పక్కకు తప్పించింది. కానీ దానివల్ల గెలవటం వల్ల వచ్చేది లేదు, దాన్ని ఓడిపోవటం వల్ల జరిగే నష్టము లేదు. అది ఒక ఎన్నిక, అది ఒక పెద్ద సారు స్థాయిలో ఆలోచించేంత పెద్ద ఎన్నిక అని కూడా మేము అనుకోవట్లేదు. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఇంకో 16 మంది జాయిన్ అయిపోతే విలీనం అయిపోతాయి బీఆర్ఎస్ఎల్పీ. సో ఆ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయంట. బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయితే పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంది అసలు? పాత 10 మంది వెనక్కి రావాలని చూస్తారు, ఇంకొక కొత్త 10 మంది కూడా సార్ అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారని మేము అంటున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని గౌరవించేటటువంటి వ్యక్తిగా సార్ చేయాలనుకుంటే ఎప్పుడో చేయగలుగుతాడు. 4 మంత్రి పదవులు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారని నాకు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పోయినోడే వెనక్కి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ వాళ్ళే సాక్షాత్ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, ఆ ఎమ్మెల్యేలే కేసీఆర్ గారి ఫోటో మేము పెట్టుకుంటే మాకు వచ్చే నష్టం ఏంది అంటారు. దానం నాగేంద్ర గారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు, ఎప్పుడైతే ఈ పార్టీ ఫిరాయింపుల మీద తీర్పు రాబోతుందో వాళ్ళ వెనుకలు కూడా వణుకు స్టార్ట్ అయింది. రేపు బై ఎలక్షన్ వస్తే మాత్రము టీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా మరింత లక్ష మెజార్టీతో కొడుతాం. ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కేసీఆర్ ఈ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్నాడు కదా, ఇంత బలంగా నిర్మించుకొని ఈ వలసలను ఎందుకు ఆపలేకపోతున్నాడు?
వలసల్ని, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోతున్నారు, ఆ ఎమ్మెల్యేని ఎందుకు గ్రిప్లో పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సుస్థిరత కోసం కొంతమంది ఎమ్మెల్యేలను పక్క పార్టీ నుంచి తీసుకొచ్చుకుంది ఇప్పుడు అదే వీళ్ళు కూడా చేస్తున్నారు నేను కదా చెప్పేది అదే. కానీ రాజ్యాంగబద్ధంగా ఎల్పీని విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రతిపక్ష స్థాయి లేకుండా చేసిండు. కానీ ఇప్పుడున్న నాయకులకి ఆ తెలివి కూడా లేదు, ఆ ముఖ్యమంత్రి కనీసం ఆ కమాండింగ్ కూడా లేదు. కాబట్టి ఆ ఎల్పీ లేదు గిల్పీ లేదు తీసుకుపోయి వచ్చినట్టు పాత కాంగ్రెస్లోనే ముందుగా ఎవడైతే ఆశపడ్డాడో వాళ్ళని తీసుకొని పోయిండు. ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇలా చాలా క్లియర్గా ఉన్నది. ఎవరైతే ఫిరాయింపుల మీద తక్షణమే స్పీకర్ తీసుకోవాలా చర్యలు, దానికి ఆ విచక్షణ మీకు ఎంతవరకు ఉందనేది కూడా సుప్రీంకోర్టు ఉంది. కాబట్టి ఈ గోడలు దూకే బ్యాచే కాబట్టి మేము పోయిన వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. ఒరిజినల్గా టీఆర్ఎస్ ఆడుకోరుగా కేసీఆర్ గారితో పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి కార్యకర్తలు ఇప్పుడు ఎవరనేది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో కూడా అసలైన ఉద్యమకారులకే ప్రధానమైనటువంటి అవకాశాలు ఇస్తాం. వాళ్ళని మేము పూర్తి స్థాయిలో కాపాడుకుంటామని కూడా అధిష్టానం చెప్తున్నాం. కవిత కొత్తగా పింక్ బుక్ తయారు చేస్తున్నాం, పేర్లు నోట్ చేసుకుంటున్నాం అధికారులే అని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఆంధ్ర పాలిటిక్స్ ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరిగిండు. రెడ్ బుక్ అధికారుల పేర్లు దీంట్లో ఉన్నాయి, ఎవరైతే అవినీతి చేసారో అని చెప్పి. ఇక్కడ అది రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారా? ఎట్లా? 100% వస్తాము. ప్రజలలో మాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ కొంత పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తున్నది. వరంగల్లో చూస్తే పార్టీ మారినటువంటి కడియం శ్రీహరి అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారుల మీద కేసులు పెట్టించి 14-15 రోజుల పాటు జైలు పెట్టించే ప్రమాదం కనపడుతున్నది. పోలీసు తమ పరిధి దాటి, రాజకీయ నాయకులు చాలా బ్రాడ్గుంటారు. కేసీఆర్ గారు కనుక ఇవాళ అధికారాన్ని కరెక్ట్గా వాడుంటే ఉక్కుపాదంతో అనిచేసేటోళ్ళము. కానీ ఆయన తెలంగాణ బిడ్డలంతా తెలంగాణ బిడ్డలే, ఎవరైనా మనం మంచిగా పద్ధతి ప్రకారం డెమోక్రటిక్గా పోవాలనే వేళ 10 ఏళ్ళు వీళ్ళని మెసల్ని ఇచ్చిండు. కానీ వీళ్ళు వచ్చిన షార్ట్ పీరియడ్లోనే ఇక్కడున్న నాయకులు అతి ఉత్సాహం చేసుకుంటూ, పోలీసులు కూడా వాళ్ళ కింద లాలూచి పడుతూ వాళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళకి పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి ఉద్యమకారులని తెలంగాణ పార్టీల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పింక్ బుక్ నింపుతాం. కవితకు అన్నట్టు కూడా మాకు అధికారం వస్తుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మేము చూడని అధికారం కూడా కాదు. ఖచ్చితంగా కూడా పరిధి దాటి ప్రవర్తించడం మీద ఉక్కుపాదంతో వేయటం మాత్రం ఖాయం. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నాడు. వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ భయపడి రాహుల్ గాంధీ వెనక్కి తగ్గిండని చెప్పి కవిత అంటుంది. నిజంగానే రాహుల్ గాంధీపై ట్వీట్ చేసే అంత స్థాయి కవితకి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వర్షన్. మీరేం చెప్తారు దీనికి? అంటే రాహుల్ గాంధీ ఏం త్యాగం పెద్ద వ్యక్తి, మీరు మీ స్థాయి దేంట్లో పెద్ద రాహుల్ గాంధీ దేంట్లో పెద్ద? ఇప్పుడు కవితక జాగృతి అనే సంస్థ పెట్టి ఆయన ఇందిరాగాంధీ కడుపున రాజీవ్ గాంధీ పుడితే రాజీవ్ గాంధీ కడుపున వారసత్వంగా పుట్టిన వాళ్ళే వాళ్ళు. ఏమి వీళ్ళు కూడా వారసత్వంగా పుట్టినప్పటికి కూడా అందుకే మరి మాట్లాడటానికి ఏమీ నష్టమైంది అంటున్నా. కేసీఆర్ గారు కూడా అవకాశం వస్తే ప్రధానమంత్రి కావడానికి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా చేసి ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. రాజకీయాలల్లో ఎక్కడా లేని విధంగా చారిత్రాత్మకంగా జియోగ్రాఫికల్గా ఒక రాష్ట్రాన్ని సృష్టించినాడు. ఆయన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తెగా ఆమె 100% రాహుల్ గాంధీని అంటది. ఎందుకందు ప్రజలకి డెమోక్రసీలో రాజీవ్ గాంధీ బిడ్డైనా, సార్ బిడ్డైనా, సామాన్యుడి బిడ్డైనా రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదనేది మూర్ఖత్వం. అలా ఆ మూర్ఖతల్ని బతుకుతారు. కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ తిరుగుతున్నాడు. మరి ఈ మోతుబరి ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ ఎందుకు తెచ్చుకోవట్లేదని మేము అడుగుతున్నాం. కవితకు అన్నది వదిలిపెడితే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి అపాయింట్మెంట్ దొరకట్లేదు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, లా అండ్ ఆర్డర్ చూడాల్సింది మీరే రాహుల్ గాంధీకి మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం, రైతులు ధర్నా చేసే అవకాశం ఉందని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పట్టుకొని మీరు చెప్పినది నిజమా, లేకపోతే నిజంగానే రాహుల్ గాంధీకి భయం అయ్యి రేవంత్ రెడ్డికి మోహన్ చూపించడానికి ఇష్టమని పీక రావట్లేదని మేము అడుగుతున్నాం. మా పార్టీ అధికారంలో ఉండి మా ముఖ్యమంత్రి గారు ఉండి రాహుల్ గాంధీకి మేము రక్షణ ఇవ్వలేమంటే మేము బాధపడాలి. నీ ముఖ్యమంత్రి పెట్టుకొని, నీ కాంగ్రెస్ పార్టీ అధికారం పెట్టుకుని రైతులకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చినటువంటి చేయలేకపోతే వాళ్ళు తిరగబడతారని చెప్పి రాహుల్ గాంధీ రాకపోతే అది ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ విచక్షణ కుదిరేస్తారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ కులగణన ఈ రెండు కూడా సాధ్యమైనవి. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమలవుతున్నాయి రాష్ట్రంలో. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్, కులగణను పట్టించుకోలేదు, వర్గీకరణను సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చేసినామని చెప్తున్నారు. ఇది కులగణన, వర్గీకరణ గురించి చెప్పండి. ఇది ఒకసారి క్లియర్ గా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది నేను చెప్తా. అదే ప్రజల్ని డైవర్షన్ చేయటంలో రేవంత్ రెడ్డి రోజు రోజుకి ముదిరి ఊసరవిల్లాగా తయారైపోతుండు. 6 గ్యారంటీలు అమలేదంటే మీరు మాకు ఇచ్చిన టైం సంవత్సరం కూడా ఇవ్వలేదని చెప్పి 6 గ్యారంటీలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు.
ఇవాళ కేసీఆర్ గారు వర్గీకరణ మీద 100% మందకృష్ణ మాదిగ ప్రయత్నం కూడా 30 ఏళ్ళు పట్టింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ లోపల తెలంగాణనే వచ్చిందని చెప్పి 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి తీసుకుపోయాడు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలకి చేసుకునే విచక్షణాధికారం కల్పించిందో దాని తర్వాత ఈయన కుక్కబొక్క దొరికినట్టు రాష్ట్ర అధికారాలకు కల్పించే సుప్రీంకోర్టు దీన్ని ఈయన కలిసి వచ్చింది. మేము అడుగుతున్న వర్గీకరణ విషయంలో 1% అటు ఇటు వేరియేషన్ ఉన్నా మీరు చేస్తే స్వాగతిస్తాం. కానీ కోర్టుకు పోయి మళ్ళీ దాన్ని పెండింగ్ పెట్టే విషయంలో మీరు చట్టబద్ధత కల్పించే విషయంలో మీ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. బీసీల కులగన్నా ఇప్పుడు మీరు ఒక విలేకరుగా మీరు అడుగుతున్న మీరు గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మీ ఇంటికి వచ్చిర్రు, సర్వే ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఎంత సీరియస్గా జరిగింది అనేది మీకు ఐడియా ఉందా? మనిషి ఉంటే వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి ఆమె టిక్కులు పెట్టుకుంటుంది నీ ఆస్తి ఏంది, పంపకాలు ఏంది, నీ కులం ఏందని. హైదరాబాద్లో ఉన్న ప్రజలు కులం తక్కువ కులం అయితే చెప్పుకోవడానికి ఇల్లు కిరాయడానికి కూడా ఇబ్బంది అవుతుందని కులం పేరు చెప్పడానికి ఇష్టపడరు. నువ్వు ఏ కుల ధృవీకరణ పత్రం లేకుండా ఈ కులం నాది అని చెప్పి నువ్వు కులగణన చేసినావని మేము అడుగుతున్నాం. నీకు ఇప్పుడు పాల్గొన్న వాళ్ళ 4 కోట్ల పైన జనాభా ఉన్నదనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న సెన్సెక్స్ చెప్తున్నాయి. నీ లెక్కల 3,50,00,000 కూడా రాలే. సార్ పీరియడ్లోనే 3,30,00,000 వచ్చినాం. మేము కులగణన చేసినాం, మేము ట్రాన్స్పరెన్సీకి దాంట్లో పెట్టినాం. కానీ ఆయన కులాల వారీగా కులగణన చేస్తారని చెప్పలే, సామాజిక కోణంలో చేసి ఎవరికి లబ్ధి చేయాలనే దాంట్లో చేసిరు కాబట్టి ఆ లెక్కలు అఫీషియల్గా బయట పెట్టలే. కానీ నువ్వేం చెప్పినావు, నేను పూర్తి స్థాయిలో కులగణన చేస్తున్నా, మరి కులాల వారీగా నువ్వు లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేదు? మేమేమంటున్నాం అంటే గ్రామ స్థాయిలో ఒక ఊరుంటే ఆ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ బోర్డుల పట్టికలలో పెట్టండి. కులం ఎక్కువ ఉందో తక్కువ ఉందో అది తేలిపోతుంది. నీ సర్వేనే బోగస్ అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి కేసీఆర్ మద్దతు ఉంటాడా? మీ పార్టీ దాన్ని స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మందకృష్ణ మాదిగకు మద్దతు అనేది కాదు, వర్గీకరణకి సార్ మద్దతు ఉందని చెప్పిండు. గతంలో ఇదే మందకృష్ణ మాదిగని కేసీఆర్ జైల్లో పెట్టిండు, గుర్తుందా మీకు? చెప్పండి. జైల్లో పెట్టాడు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయితే మందకృష్ణ అయినా పెడతారు, నరేంద్ర మోడీ అయినా పెడతారు. ఆయన హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్బు, ఎలక్ట్రిసిటీ ఫార్మేషన్లో కానీ రేపు ప్రపంచ దేశాలు మొత్తం కూడా వచ్చి హైదరాబాద్ ఉండే క్రమంలో లా అండ్ ఆర్డర్ పడిపోవటం వల్ల దీని రెప్యుటేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పడిపోతుంది. ఇక్కడ ఆయనకి ఆ బ్రాడ్ సెన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమమైన నగరాలల్లో దేని వలన వాటి సెన్సెక్స్ పెరుగుతుంది అనేది ఆయనకు ఐడియా ఉంది. మెయిన్ ప్రధానంగా ఎక్కడైనా కానీ ప్రజలు అభద్రతాభావం లేకుండా బతికే క్రమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఆ సిటీ ప్రపంచంలో ఉత్తమమైనదిగా మారుతుంది. అది పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ని గ్రిప్పింగ్లో పెట్టుకొని హైదరాబాద్లో చిన్న మత ఘర్షణలు కానీ శాంతి భద్రతలకి విఘాతం కలిగే అంశాలు కానీ పోనీ ఇంకేదైనా సమస్యలు కానీ జరగొద్దన్న క్రమంలో చేస్తుంటాడు. కానీ మందకృష్ణ గారి మీద వ్యక్తిగతంగా ఏం లేదు. కేసీఆర్ సార్ దీక్ష చేసినప్పుడు మందకృష్ణ గారి పోయి చూసి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆయన సమాంతరంగా ఉద్యమ నాయకత్వం నుంచి వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షాలు అబద్ధాలు అవాస్తవాలు తీసి బట్టగాల్చి మీదే చేసే క్రమంలో కానీ కేసీఆర్ గారు హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ కోసం ఎంత దూరమైన పోయిండు. దానిలో భాగంగానే రాజాసింగ్ లాంటి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడతానంటూ కూడా నగర బహిష్కరణ చేసిండు. అది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత, ప్రజలు ఇచ్చినటువంటి హక్కుని దాన్ని సక్రమంగా వినియోగించండి, అంతే. వ్యక్తిగతంగా ఏముండదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిపి పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకేమన్నా? కేసీఆర్ గారు ఇప్పుడు ఈ బీజేపీ తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేయాలనే దాని మీదనే ఉంది. బడ్జెట్ పెడితే కనీసం మినిమం తెలంగాణ రాష్ట్రం నుంచి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సులు తీసుకున్నటువంటి బీజేపీ కవిత జైలు నుంచి బయటికి రావడానికి కారణం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అది 100% అబద్ధం. కవితక్క జైలుకే పోవాల్సిన అవసరం ఉండేది, బీజేపీతో ములాఖత్ కావాలనుకుంటూ ఉంటుంది. అది పనికిరాని కేసు. వాళ్ళు ఏదైతే ఒక టెక్నికల్గా రాబోయే రోజులల్లో మనకి ఎవరెవరితో థ్రెట్ ఉంటుంది అనేది బీజేపీ ఒక పెద్ద వ్యూహం చేసింది. దానిలో భాగంగానే మద్యం లిక్కర్ సిండికేట్ పెట్టి 1.5 సంవత్సరాల పాటు అరవింద్ కేజ్రీవాల్ని ఫీల్డ్ మీద లేకుండా చేసి ఇలా ఢిల్లీలో పాగా చేసింది. ఇంకా బలంగా ఎవరు ఉంటారంటే దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఒక సమాంతరంగా రాజకీయ వ్యవస్థని కాంగ్రెస్ ఎట్లయితే 60 ఏళ్ళ నుంచి ఫెయిల్ అవుతుందో దాని నుంచి లెక్కలు నేర్చుకొని కేసీఆర్ గారు చేస్తుండని చెప్పి కవితక్క రూపంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఎప్పుడు కూడా చిన్న ఇమేజ్ డ్యామేజ్ లేనటువంటి వ్యక్తిని ఆయన కూడా ఒక పద్ధతి ప్రకారం డ్యామేజ్ చేసి ఇవాళ వాళ్ళకి కరెక్ట్ పర్సనాలిటీ అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే సూట్ అవుతుంది, వాళ్ళు ఓడిపోవాలా మనం గెలవాలనే నినాదంతో ఆ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి సమాంతరంగా బలమైన శక్తులు మొత్తాన్ని కూడా బీజేపీ ఒక కుట్ర కోణంతో పాటు నీరుగార్చి. ఓకే, ఇప్పుడు 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. నార్మల్గా గ్రామాల్లో ఉన్నటువంటి రచ్చబండల దగ్గరికి నేను వెళ్ళిన, స్వయంగా మైక్ పట్టుకొని నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు నాకు. గతంలో టైంకి రైతు బంధు పడేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంత లేట్ అయినా కూడా రైతు భరోసా చేస్తున్నారు, పెద్దగా తేడా ఏం కనిపించట్లేదని మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి
రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు కదా ఇక్కడ ఎక్కడ తీసేసిన దాఖలాలు 11,000 ఎక్కడ కోట్ల కనిపించట్లేదు. రూపాయలు లోటు బడ్జెట్ లో ఉంది. మన ఎకానమీ మొత్తం పడిపోయింది. రైతు బంధు అయినా, రైతు భరోసా అయినా, కళ్యాణ లక్ష్మి ఏది, తులం బంగారం ఏది, ఆడవాళ్ళకి ఇస్తున్న స్కూటీలు అయ్యి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాయి. ఫ్రీ బస్ వస్తుంది. ఏదైతే ఫ్రీ బస్ ఏం చేసుకుంటాం? ఫ్రీ బస్సు ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఫ్రీ బస్సులలో పోతే సరిపోదు మన సమాజం. ఎడ్యుకేషన్, హెల్త్, ఆయన ఒక విజనరీ కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్ళు ముందుకు తీసుకుపోయిండో దాన్ని మొత్తం బూడిదల పోసిన పన్నీరు చేసారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, మార్కెట్ పడిపోయింది, తెలంగాణ తలసరి ఆదాయం పడిపోయింది. ఇప్పుడు అంత గొప్పగా రచ్చబండలలో రైతు భరోసా వేస్తారని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత ప్రేమించేటైతే చెప్పులు పట్టుకుని ఎందుకు కొడుతున్నారు? గ్రామ సభలల్లో ఎక్కడ 100% కూడా పర్ఫెక్ట్ గ్రామ సభలు ఎక్కడ జరగలే. ఈవెన్ సీతక్క లాంటి మంత్రులు కూడా పోతే కూడా జనాలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఇంకా ఇట్లనే చేస్తే మన ఆర్థికంగా బాగా దిగజారిపోయి రేపు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే జింబాంబే, పాకిస్తాన్లో దాడులు జరుగుతాయి అధ్యక్షుల ఇళ్ల మీద. ఆ తరహా రోజులు రాబోతున్నాయి. లగచర్లలో రైతులను ఉసిగొల్పి అధికారులపై దాడి చేపించింది బీఆర్ఎస్ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు? భూమి ఉన్నోడు బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ ఉంది. అన్నదమ్ములే సెంటు స్థలం కోసము పంచాయతీలు అయితే తలకాయలు పగలగొట్టుకునే సమాజం మంది. అట్లాంటిది 7 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నంత మాత్రాన మా భూమి పోతుందని చెప్పి ఉద్యమాలు చేస్తే అది బీఆర్ఎస్ అవును 100% బీఆర్ఎస్ అనుకుంటుంది. ప్రజలకి నష్టం జరిగేటప్పుడు, వాళ్ళ భూమి గుంజుకునేటప్పుడు నువ్వు నీ అన్నదమ్ముల కోసం, కాంట్రాక్టుల కోసం ఫార్మా కంపెనీలు పెడతానని చెప్పి సాగు భూములనే బీడు భూములని చెప్పినావు. తీరా చూస్తే కేసీఆర్ కూడా దాదాపు 12,000 ఎకరాలు ఏమో ఫార్మా కంపెనీల కోసం సేకరించి పెట్టిండు. ప్రజల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళకి సరైన పరిహారాన్ని అందించి ఒక చిన్న ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి ఏదైతే కోల్పోతారో దానికి సమాన స్థాయిలో జరిగేటటువంటి ఫలితాన్ని మళ్ళీ పూడ్చి ఆయన భూములు చేసిండు. వీళ్ళది అట్లా కాదు. ఆయన బెదిరించి గుంజుకున్న దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు కదా. బెదిరించి భూములు గుంజుకున్నాయి పోతే తెలుస్తుంది. లగచర్ల కలెక్టర్ అనేది అంటానికి ఎందుకు పోయి జనాలు అంత మంచిగా నువ్వు భూసేకరణ చేసినప్పుడు కలెక్టర్ తలకాయలు పలగొట్టాల్సిన అవసరం ప్రజలకేం వస్తుంది? పబ్లిక్ సర్వెంట్లు కదా వాళ్ళు పోయిన కాడనే నీకు తలకాయలు పలగొట్టే పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ఒక వితండవాదం మూర్ఖత్వంతో చేసే పనులు, ప్రజల అభిప్రాయాల మీద కానీ ప్రజా విలువలకు కానీ గౌరవించే వ్యక్తి కాదు. ఆయన కేసీఆర్ ఏం చేస్తే దానికి యాంటీగా చేయాలనే వింతపోకల్లో పోతుంది. కానీ ఆయన చేసిన దాన్ని మంచిని పట్టుకొని దాన్ని మరింత ముందుకు తీసుకుపోయి నేను కూడా చరిత్రలో నిలబడదామనే ఆలోచన ఆయనకి లేదు. కాబట్టి ప్రజలు ఏ అంశం పట్టుకున్నా తీవ్రమైన నైరాశ్యంతో ఖచ్చితంగా కూడా ఉరికిచ్చి భూమి విషయంలో కావచ్చు, కంపెనీల విషయంలో కావచ్చు, నీకు ప్రజా సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు, దేంట్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం తప్పదు. బుక్ లో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎవరు పరిదాటి ప్రవర్తిస్తారో వాళ్ళందరి పేర్లు పింక్ బుక్ లోకి వస్తాయి. మంత్రులు కంటే కూడా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు ఏదైనా చెప్తుంటారు. కానీ రాజకీయ నాయకులకు అతీతంగా ప్రజలకి సర్వెంట్లు ఉండాల్సింది, పబ్లిక్ సర్వెంట్లు ఉండాల్సింది, లా అండ్ ఆర్డర్ చూడాల్సింది పోలీసు కానీ ఆఫీసర్లు కానీ. అధికారులు రాజకీయ నాయకుల యొక్క అండదండలతోటి రెచ్చిపోయేటటువంటి వాళ్ళు ప్రధానంగా పింక్ బుక్లోకి వస్తారు. ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని చోటా మోటా నాయకులు సంబంధం లేని కేసులలో మా పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. గతంలో కూడా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా కేసులు పెట్టింది రేవంత్ రెడ్డిపై. మీ పార్టీయో లేకపోతే మీ పార్టీలోకి సంబంధించిన ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినందుకే జైల్లో పెట్టారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము ఎప్పుడు కేసు పెట్టినా మంచోడి మీద పెట్టలేము. మేము దొంగ పని చేసి దొరికితేనే పెట్టినాము. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మేమేమి 50 లక్షల మూటీ లేదు, మేము స్టీఫెన్స్ ఇల్లు దారి చూపించి లొకేషన్ పంపలేదు. ఆయనంతటా ఆయన 50 లక్షల రూపాయలతోటి చంద్రబాబుని ఇంప్రెస్ చేయడం కోసం ఓటుకు నోటు కేసులో ఆయనంతటా ఆయన పట్టపోయి వీడియో ఫుటేజ్లలో దొరికిన వ్యక్తి మీద కేసు పెట్టినాం. ఆయన మీద కేసు పెట్టాలన్న ఇంటెన్షన్ తోటి మేమేం క్రైమ్ చేయలే. ఆయన క్రైమ్ చేసే క్రమంలో ఏ పార్టీలో ఉన్నా మా పార్టీలో ఉండి క్రైమ్ చేసిన వాళ్ళు కూడా కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తప్పు చేస్తే కేసు పెట్టించింది కానీ అధికారాన్ని అంత విచక్షణ రహితంగా ఎవరి మీద మేము ప్రయోగించలే. ఇప్పుడు ప్రయోగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి ప్రయోగించిన వాళ్ళు కూడా మేము ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చా వీటిని? అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కోర్టులో బాల్ ఉంటారా? రివెంజ్ అంటే మేము ఎప్పుడు చేయలేదు కదా. మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేస్తే ఇవాళ అసలు వాళ్ళు ఉండేటోళ్ళ 10 ఏళ్ళు కనుక కేసీఆర్ గారు అధికారాన్ని కరెక్ట్గా వాడుండే మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చుంటే ఉద్యమ నాయకత్వం ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కానీ చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కనుక ఆ ఫ్రీడమ్ ఇచ్చి కేసీఆర్ గారు మమ్మల్ని అదుపు చేయకుండా ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేదా? కానీ కాంగ్రెస్ ఆ విచక్షణ కోల్పోయింది. ప్రజలకి ఏమని జరగాలన్న కంటే కూడా వ్యక్తిగత కక్షల మీద రాజకీయ కక్షల మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాని మీద తీవ్రం కట్టింది. బీఆర్ఎస్ లో 3 గ్రూపులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కేటీఆర్, హరీష్, కవిత 30 గ్రూపులున్నా అందరు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. అందులో మాత్రం ఏ గ్రూప్ ఇంతకి
కేసీఆర్ సార్ గ్రూపే. కేసీఆర్ సార్ గ్రూప్ లో కవితకి కనిపిస్తుంది. 100% కవితక్క కూడా కేసీఆర్ గారి రాజకీయ వారసత్వానికి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము. ఆమె కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో కవితక్కతో 100% కూడా పనిచేస్తాము. కవితక్క ఎవరు తీసుకునే విధంగా బీసీలకు సంబంధించి అతిపెద్ద ఉద్యమాన్ని తీసుకుంది. ప్లస్ అందరికీ లేనటువంటి ఏనాడు మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడని కవిత అధికారం కోల్పోయిన తర్వాత బీసీల గుర్తు ఎందుకు వస్తుంది? 100% కవితక్క వెనక తిరిగేదంతా బీసీ నాయకులే. ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు 10 ఏళ్ల నుంచి కానీ మీ మీడియా పరంగా స్టేట్మెంట్ల పరంగా ఎప్పుడు బీసీ వాదాన్ని మేము బయటకు చెప్పలే. మీరు బాగా గమనిస్తే కేసీఆర్ గారి తర్వాత ఆ స్థాయి ఆలోచన చేసే విధానంలో ఎక్కువ శాతం కవితక్కకి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించి యాదవ్, గౌడ, ముదిరాజు ఈ కులాలకు సంబంధించిన నాయకత్వానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆమె అండగుండేది. కాకపోతే ఇవాళ మీరేం చేశారంటే గ్రూపుల వారీగా డివైడ్ చేసి కవితక్కని ఒక సపరేట్ జోన్లో చూపిస్తారు. కాబట్టి ఎప్పుడు మాట్లాడిన కవితక్క ఇప్పుడు మాట్లాడుతుందని మీకు అనిపిస్తుంది. కానీ కవితక్క కట్టర్ బీసీ. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎవ్వరు తెలంగాణ ఉద్యమకారులు ఆపద వస్తే ప్రధానంగా ఎవరికి తలుపు తడతారంటే కవితక్క దగ్గరికి పోతారు. ఆ విషయం చాలా మంది తెలిసి ఉండొచ్చు. మిగిలిన నాయకుల కంటే కూడా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళని అక్కడికి చేర్చుకోవటంలో కవితక్క చాలా పెద్ద మనసుతో. కేసీఆర్ తర్వాత కవితదేనా సెకండ్ ప్లేస్ రాబోయే రోజులు? సారు నేను చెప్పడం కాదు, రాజకీయంగా సారే ఒక మాట అన్నాడు, సమర్థత అనేది వారసురాలు, సమర్థత అనేది వాళ్ళు తీసుకోవడం, అదే సమర్థత అనేది వాళ్ళు తీసుకోవడంలో ఉంటది. 100% ముఖ్యమంత్రిగా కాటానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కవితక్క కూడా ఉన్నాయి, రామన్నకు ఉంటాయి, కవితక్కకుంటే ఎవరికి ఉంటుంది. కానీ నిర్ణయించాల్సింది ప్రజలు. కేసీఆర్ గారు తీసుకొచ్చి ఒకళ్ళని ముందర పెట్టి రాజకీయ వారసుడని అననని చెప్పి ఎప్పుడో చెప్పారు. ఆ సమర్థత ప్రజల దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అది ఎవరైతే నాయకత్వం ఉంటుందో వాళ్ళ చేతులు ఉంటుంది. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, జైలుకు పోయి వచ్చింది కవిత కాబట్టి ఛాన్స్ వస్తే కవితకే రావచ్చేమో మేబీ అని చెప్పి అన్నాడు. అందులో జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారని ఎట్లా నమ్ముతున్నారు? రాహుల్ గాంధీని కూడా జైలుకు పంపించి ప్రధానమంత్రి చేస్తే అయిపోదా? అంత మోతుబరి తెలివి నాయన. రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు ప్రధానమంత్రి కావట్లేదు కదా, ఒకసారి తిహార్ జైలుకి పంపిస్తే రాహుల్ గాంధీ కూడా అవుతాడో కాదో చూస్తే తెలిసిపోతుంది. మేమేమంటున్నామంటే ప్రజాపక్షాన జైలుకు పోతే అది గౌరవం ఉంటుంది. నీకేదో కుక్క పొక్క దొరికినట్టు నువ్వు ఓటుకు నోటు కేసులో పోయి నువ్వు దానివల్ల నీ ముఖ్యమంత్రి అయిననుకుంటే నీ భ్రమది. గతంలో గాంధీజీ కానీ నెల్సన్ మండేలా కానీ జైలుకు పోయారంటే ఒక విధానంతో పోయారు, ఒక సిద్ధాంతం పోయారు. మా పార్టీలో ఉన్న నాయకులు ఉద్యమాలు చేసిపోయారు. కానీ రేవంత్ రెడ్డి ఎటకారం ఎట్లుంటుందంటే వేరే రకంగా మాట్లాడే అంశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు నీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు జైలుకు పోయారు అది కూడా నువ్వు కూడా చూసుకుంటే మంచిగా ఉంటుందని మేము అంటున్నాం. ఓకే, కౌశిక్ రెడ్డి కావచ్చు, కొంతమంది నాయకులు బ్లాక్ బుక్ అని కొంతమంది ఉంటారు, పింక్ బుక్ అని కవిత అంటుంది. ఏంటి బుక్ల రాజకీయాలు ఏంటి? రివెంజ్ పాలిటిక్సే కదా ఇవి. రివెంజ్ ఏం కాదు, పరిధి దాటి ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తే పింక్ బుక్ అయినా, బ్లాక్ బుక్ అయినా, రెడ్ బుక్ అయినా, ఏ బుక్ అయినా 100% కూడా మీరు ఒక పద్ధతి దాటిన మాత్రం ఖచ్చితంగా కూడా మా విధానంలో మేము కూడా చేస్తాం. రైట్, మీరు కోదాడ నియోజకవర్గం అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తమ్ పద్మావతి గారు, ఎట్లా నడుస్తుంది పాలన? అది ఇప్పుడు మనం కోదాడ పోయి మీరే మైకు పట్టుకుని రచ్చబండల దగ్గరికి పోతే ఎంత అద్భుతంగా ఉంది అనేది ప్రజలు చెప్తారు. మార్పు వచ్చింది అంటారు కదా. అదే మీది కూడా కోదాడే కాబట్టి మీరు కూడా ఒకసారి మైకు పట్టుకొని ఈ సంవత్సర కాలంలో కోదాడ నియోజకవర్గ ప్రజలు ఎంత హాయిగా ఉన్నారు, ఎంత మార్పు వచ్చింది, ఎంత ఆనందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగిరి గంతులేసారు అనేది మనం ప్రజల దగ్గరికి పోతే వాళ్ళే చెప్తారు. ఒక కోదాడనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ విపరీతమైన క్రైమ్ రేట్ పెరిగిపోయింది. పోలీసులు కూడా ఎవరైతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఆ మంత్రుల కింద వాళ్ళ కింద చెప్పిన పని చేసే పనులు ఉండరు. కానీ ప్రజాపక్షంగా అయితే ఎక్కడ కూడా ఉన్నట్టు కనపడట్లే. రాబోయే ఎన్నికలలో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అది తేలిపోతుంది మనకి. ఎక్కడ అంటే స్థానిక సంస్థలలో ఎక్కడైనా ప్రజా తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉందనేది మనకు అర్థమైపోతుంది. ఓకే, చివరిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీ పార్టీ నుంచి? కేసీఆర్ ఎంట్రీ ఎట్లా ఉండబోతుంది? ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? కేసీఆర్ గారి కోసం ప్రజలు విపరీతంగా 14 నెలల నుంచి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నది అయితే వాస్తవం. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. 100% కూడా ఆయన రాక కోసం తెలంగాణ ప్రజలు, రైతులు, యావత్ మహిళలు, కార్మికులు, కర్షకులకు ఎదురు చూస్తారు. ఆయన వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పైన అప్పుడైనా కనీసం కాంగ్రెస్లో చిన్న కదలికి వస్తుంది అనేది ప్రజల అభిప్రాయం ఉంది. 100% కేసీఆర్ గారు ఆ ప్రజలకి సంబంధించినటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతోటి రాబోతున్నారు. ఒకసారి ఆయన అడుగుపెట్టిన తర్వాత ఈ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. వాళ్ళని ఊపిరి కూడా మెసలకుండా ప్రజాపక్షాన పోరాటం చేసే వరకు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా
వాళ్ళ వెంట పడతాం. రైట్, థ్యాంక్ యూ అన్న. చూస్తూనే ఉండండి ది భార్గవ్ పాడ్కాస్ట్.